అందరికీ వందనాలు. బాగున్నారా? మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి నువ్వు స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మీ ఆత్మకార్యమును మా మధ్య మీరు జరిగించండి. మీ వెలుగును మాలోనికి ప్రసరింపచేయండి ప్రభువా. ఆత్మదేవ మాలోనికి ప్రవహించండి. మేము క్రీస్తు మహిమను చూడగలుగునట్లుగా మా నేత్రములను తెరవండి. మేము యేసును వెంబడించు వారి వలె ఈ భూమి మీద ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండనట్లు మా జీవితాలను సిద్ధపరచండి, ఆయత్తపరచండి. మీరే మాతో మాట్లాడమని యేసు నామముందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వై హ్యావ్ వి గ్యాదర్డ్ హియర్? ఎందుకు మనం ఇక్కడ కూడుకున్నాం? మనమందరం కూడా ప్రశ్న వేసుకోవాల్సినటువంటి సమయం. ఇస్ దేర్ ఏ పర్పస్ ఫర్ అస్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ దిస్ చర్చ్? ఈ సంఘంలో మనం సమయం గడపడానికి ఉద్దేశ్యం ఏమైనా ఉన్నదా? ఏ ఉద్దేశం లేకపోతే సమయం వృధా, మీ సమయం వృధా. ఒక్కటి, మనము క్రీస్తును చూడడానికి, ఆయన స్వరం వినడానికి, ఆయన్ను మహిమపరచడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం. కాబట్టి మనం నమ్మవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ మన మధ్య క్రీస్తు ఉన్నాడు. మీరందరూ నమ్ముతున్నారా ఆ విషయాన్ని? ఎస్, వీ బిలీవ్ అవర్ లార్డ్ జీసస్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అస్. మన మధ్య యేసు ఉన్నాడని మేము నమ్ముచున్నాం అని మీ అందరి నోట నుంచి నేను ఆశించవచ్చా? ఆన్సర్ ఏమో, డౌటా? ఉన్నాడు, రైట్. సరే, ఇది చివరిలో చెప్తాను. ఎంతమంది ఉన్నారని నమ్మారో, ఎంతమంది నిద్రపోయారో చివరిలో చెప్తా. యేసయ్య ఉన్నాడని నమ్మిన వాళ్ళు నిద్రపోరు, అంతేనా? వర్చువల్గా అదేగా థియరీ. లేడనుకున్న వాళ్ళే నిద్రపోతారు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ఎవరి గురించి చెప్తా ఉన్నారు అంటే, మోషే ప్రవక్త గురించి చెప్పబడినటువంటి వాక్య భాగం ఇది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘమందు అనే మాటను చూస్తున్నాం అక్కడ. పాత నిబంధన కాలంలో సంఘం అనే పదం లేదు. పాత నిబంధన కాలంలో సమాజం అనే పదం మాత్రమే ఉండేది. సొసైటీ, సోషల్ లైఫ్, ఒక సామూహిక గుంపు. యేసు ప్రభు వారు వచ్చిన తరువాతే నేను నా సంఘమును కడతానన్నాడు. అంతకుముందు సంఘం అనే మాట లేదు. కానీ ఇక్కడ మోషే గురించి రాయబడినటువంటి మాట ఏంటి అంటే, అరణ్యములోని సంఘమందు ఉండి అనే మాటను చూస్తున్నాం. విశ్వాసము ద్వారా మోషే చూచిన దృష్టి మనం ఇక్కడ గమనించాలి. ఎప్పుడో 2000 సంవత్సరాల తర్వాత రాబోవుచున్నటువంటి క్రీస్తు యేసు
కట్టబోచున్నటువంటి సంఘమును విశ్వాసము ద్వారా మోషే అప్పుడే చూచాడు. చూచి సంఘమందుండి, ఎక్కడున్నాడంట మోషే? ఇప్పుడు సంఘంలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. ఉన్నారా? కొంతమందికి డౌట్ ఉంది. సంఘంలో ఉన్నామా? మందిరంలో ఉన్నామా? ఊళ్ళో ఉన్నామా? చూడండి, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం అనే ఆర్డర్లో చెప్పాను. సంఘం, మందిరం, ఊరు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకే తెలియాలి. సంఘమందుండి మన కొరకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. అయితే ఏం జరిగింది అంటే, ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. మోషేను దేవుడు ఎందుకు పంపించాడు అంటే, ఐగుప్తి బానిసత్వంలో నుండి ఇశ్రాయేలీలను బయటకు తీసుకొని ఆయన అనుగ్రహించు వాగ్దాన భూమిలో వారిని ప్రవేశపెట్టి వారికి విశ్రాంతిని అనుగ్రహించాలని మోషేను విశ్రాంతి ప్రకటన సువార్తికునిగా పంపించాడు. ఎలా పంపించాడంటే, రండి, నా మాట వినండి, మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఇదే మోషే ప్రకటించిన సువార్త. జరిగినటువంటి దారుణమైన విషయం ఏమిటి అంటే, పితరులు ఆ మాటకు లోబడలేదు. వారు వెనుదిరిగి ఐగుప్తుకు వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళారా? ఐగుప్తుకు వెళ్ళారా? ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత భౌతికంగా వెళ్ళలేదు, కానీ హృదయంలో వెళ్ళిపోయారు. దే హ్యావ్ రిటర్న్డ్ టు ఈజిప్ట్ ఇన్ దేర్ హార్ట్స్. వారి హృదయాలలో వారు ఐగుప్తుకు వెళ్ళిపోయారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం చూస్తే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. యేసు ప్రభు వారు కూడా ఒక చోట అంటారు, నాగటి మీద చేయి వేసి వెనుక తీసినవాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి ఎప్పుడైనా వెనుదిరిగితే దానివల్ల దేవునికి ఎన్నడూ సంతోషం ఉండదు. మీరు ఇంత సవాలుకరమైనటువంటి వాక్య భాగాలు విన్న తర్వాత మనం అలా జీవించలేం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ లైక్ దాట్. అలాగా మనం యేసును వెంబడించడం మనకు చాలా కష్టం అని మీరు నిరాశతో వెనుదిరిగితే దేవునికి ఎంత మాత్రమో సంతోషం ఉండదు. ఆయన ఎన్నడూ మనల్ని నిరుత్సాహపరిచేవాడు కాడు. ఆయన మనల్ని ప్రోత్సహించి ఆయన మార్గంలో ముందుకు నడిపించేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన నీ ముందర నడుచువాడు. నేను గొర్రెల మంచి కాపరిని. ఎప్పుడైనా కాపరి ముందు నడుస్తాడు అంటే వెనక గొర్రెలు నడుస్తూ ముందుకు వెళ్ళాలని.
కాబట్టి యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా మనలను నిరుత్సాహపరిచేవాడు కాడు, ఆయన ప్రోత్సహించేవాడు. వెనుదిరిగినటువంటి జీవితం మనలో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మోషే గురించి ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 27 వచనముల వరకు చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఇక్కడ కొంతసేపు ఆగుదాం. మోషే పెద్దవాడయ్యేటప్పటికీ మోషే యొక్క స్థితి ఎలాగున్నది అంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఆ దినాలలో ఐగుప్తులో చదువు అంటే ఈ దినాల్లో అమెరికా పోయి చదువుతున్నంత లెక్క. ఐగుప్తులోనే ఆయన సకల విద్యలు అభ్యసించిన వానిగా కనబడుతున్నాడు. అంటే దాదాపుగా అక్కడున్న డాక్టరేట్స్ అన్నీ కూడా ఆయన కంప్లీట్ చేశాడు. అమెరికాకి వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు ఉండినటువంటి అన్ని కోర్సులు చదివేసేసాడు అన్నదాంతో సమానం. సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు చాలా ప్రవీణుడుగా ఉన్నాడు. అది మోషేకు ఉండినటువంటి స్థితి అప్పుడు. ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు అన్ని విద్యలు అభ్యసించిన తరువాత, అన్నింటిలో ప్రావీణ్యత సంపాదించిన తరువాత ఐగుప్తు ధనము కంటే, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, క్రీస్తు విషయమైన నింద. మోషేకి క్రీస్తు ఎలా తెలుసు? మోషేకు క్రీస్తు ఎలా తెలుసు? మోషేకు తెలియదు కదా. 27వ వచనంలో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. విశ్వాసమును బట్టి మోషే క్రీస్తును చూచాడట. విశ్వాసమును బట్టి నీవు క్రీస్తును సంఘములో చూడగలుగుతున్నావా? విశ్వాసమును బట్టి ఎక్కడ ఆయన నామములో ఇద్దరుగా ముగ్గురుగా ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి కూడుకున్నప్పుడు ఆయన నీ మధ్య, నీతో పాటుగా, నీ ప్రక్కన ఉన్నాడని నువ్వు చూడగలుగుతున్నావా? చూచినప్పుడు the world behind me, the cross before me, no turning back అని చెప్పగలుగుతున్నావా? లోకం నా వెనుక ఉన్నది, సిలువ నా ఎదురున్నది, నాకు ముందున్నది, నేను వెనుదిరిగి చూడను అని చెప్తున్నావా? చెప్పగలుగుతున్నావా? విశ్వాసమును బట్టి క్రీస్తును చూడగలిగాడు మోషే. విశ్వాసమును బట్టి మనము కూడా తిరిగి రానయ్యున్న క్రీస్తును చూడగలగాలి. చూడగలుగుతున్నామా? అక్కడ అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు అనే మాటను చూస్తాం. చూచినట్టు అని చూడం. అంటే మోషే ఏం చేశాడు? తాను బ్రతికినంత కాలము సంఘము మధ్యలో క్రీస్తుతో పాటుగా ఉన్నట్లుగా జీవించాడట.
అది నేటి క్రైస్తవునికి ఉండవలసిన జీవితం. తన జీవిత దినములన్నిట క్రీస్తు తనతో పాటుగా తన ముందు ఉన్నట్లుగా చూస్తున్నట్లుగా బ్రతకాలి క్రైస్తవుడు. అప్పుడే ఆయన్ను మహిమపరచగలుగుతాడు. అలాగ ఉంటే కుటుంబాల్లో అసమాధానం ఉండదు. అలాగ ఉంటే సహోదర ప్రేమ లేని స్థితి ఉండదు. అలాగ ఉంటే క్షమించలేని గుణం ఉండదు. అలాగ ఉంటే అపవిత్రతకు చోటు ఉండదు. అలాగ ఉంటే ధనాపేక్షకు చోటు ఉండదు. అలా ఉంటే వేషధారణకు అస్సలు తావు ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే నా జీవితం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతాను. ఎవరైనా గొప్ప దైవజనుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మన కుటుంబంలో పరిస్థితులు బాగోలేవు, లోకాన్ని ప్రేమించేటటువంటి జీవితాలు మన ఇంట్లో ఉంటే ఎంత కష్టం. ఆయన వెళ్ళిపోయేదాకా ఏదో విధంగా ఏం చేయాలి? మేనేజ్ చేయాలి, యాక్ట్ చేయాలి, నటించాలి. అలాగే ఉందా క్రైస్తవ జీవితం ఇప్పుడు? Is it pleasure for you to spend with God, or is it difficult to listen His voice? ఆయనతో గడపడం నీకు సంతోషంగా, ఆనందకరంగా, ఉత్సాహంగా ఉన్నదా? హృదయమందు ఉల్లాసంగా ఉన్నదా? లేక ఎటోకట్ట ఎలాగోలా ఈ ఆరాధన అయిపోయేదాకా కొంచెం నేను నా ముసుగు వేసుకొని కూర్చుంటాను. ముసుగు లేని ముఖముతో మనము దేవుణ్ణి మహిమపరచాలి. There should be no veil to your hearts before the Lord. దేవుని ఎదుట మీ హృదయాలకు ముసుగు ఉండకూడదు. మోషే చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. పౌలు భక్తుడు కూడా అదే మాట అన్నాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అది నాకు మాత్రమే కాక ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఆయన ఇస్తాడు. కాబట్టి నీ దృష్టి, నీ బహుమానం ఏంటి? ఆయన ప్రత్యక్షత కోరుకోవడం. నీ దృష్టి ఆయన ప్రత్యక్షత మీద ఉంటే ఆయన నేను చూస్తున్న వానిగా బ్రతకాలి, నా కళ్ళ ఎదుట క్రీస్తు ఉండాలి, నా ఎదుట క్రీస్తు ఉండాలి, దాని మీదే నా దృష్టి, ఆ బహుమానం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని నువ్వు చెప్పగలిగితే మోషే జీవించిన జీవితాన్ని నేను కూడా జీవించగలం. కానీ ఏం జరిగింది అంటే, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తరువాత వారు తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోయారు. వారి దేహాలు అరణ్యంలో రాలిపోయినాయి, కానీ వారి హృదయాలు ఎప్పుడో ఐగుప్తులో రాలిపోయినాయి. ఈనాడు క్రైస్తవులంగా మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయా? వేర్ అవర్ హార్ట్ had already been submerged in the dust and dung of this world. ఈ లోకపు మంటిలో, ఈ లోకపు దారిద్ర్యంలో అప్పటికే మన హృదయాలు సమాధి చేసేసి
కేవలం శరీరంతో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారిగా ఉంటున్నామా? పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, శరీరమును ఆస్పదము చేసుకొనక, అంటే శరీరాన్ని ఆధారం చేసుకోకుండా, శరీరాన్ని కారణం చేసుకోకుండా, కేవలము శరీరమే మూలంగా కాకుండా అంటున్నాడు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. దేవుని ఆత్మ వలన ఆరాధిస్తూ ఉండినటువంటి అనుభవంలో క్రైస్తవుడు ఉండాలి, కానీ శరీరము ద్వారా దేవుని ఆరాధించేటటువంటి స్థితిలో ఉండకూడదు. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు ఐగుప్తులో సమాధి చేశావో, నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి నీ యొద్ద మిగిలింది నీ శరీరం మాత్రమే. ఇశ్రాయేలీయులకు జరిగింది అదే. వారి హృదయాలు ఐగుప్తుకు వెళ్ళిపోయినాయి మరలా, కాబట్టి వారి శరీరాలు మాత్రమే మిగిలిపోయినాయి. దేవుడు శరీరమునందు ఆనందించువాడు కాడు. కాబట్టి ఆ శరీరాలు అరణ్యంలో రాలిపోవడానికి దేవుడు అనుమతించాడు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూడాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇశ్రాయేలు ఎవరైతే హృదయాలు ఐగుప్తులో సమాధి చేసి వచ్చారో వారందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నారట. బాప్తిస్మం తీసుకున్నారు. మేఘములో ఉన్నారు, పరిశుద్ధాత్మునితో ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించడానికి ఆత్మతో కాక శరీరముతో ఆరాధించేటప్పుడు కూడా ఆత్మదేవుడు ఉంటాడా? ఎస్, ఉంటాడు. అయితే అది ఆయనకు ప్రీతికరంగా ఉండదు. ఇక్కడ వారు మేఘములోను సముద్రములోను ఉన్నారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్ ఎట్ హిస్ టేబుల్. ఆయన బల్ల దగ్గర ఆయనతో ఉండిన సహవాసానికి ఇది సాదృశ్యంగా ఉన్నది. ఒకే రొట్టెను తిన్నారట. నిజమా? మనం ఎలాగైతే బల్లారాధన రోజు ఒక్క రొట్టెనే మనం ఎలాగైతే సేవిస్తున్నామో, ఒకే రొట్టెను వారు కూడా తిన్నారట. ఏం తిన్నారు? ఒకే ఆహారం. ఇశ్రాయేలీలు మన్నాను తిన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మన్నా దేవుడు అనుగ్రహించిన ఆహారం. దేవుడు అనుగ్రహించిన ఆహారం మరుసటి దినానికి ఎందుకు కుళ్ళిపోయింది? ఈ దినాన ఒకే రొట్టెలో చెయ్యి వేస్తున్నటువంటి మనమందరము కూడా అలాగా బహుశా కుళ్ళిపోయిన దాని కొరకు ఎదురు చూస్తున్నామా? లేక కుళ్ళిపోయిన ఆహారాన్ని సేవించిన స్థితిలో ఏమన్నా ఉంటున్నామా? చూడండి, ఎందుకు అలా జరిగింది? ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించిన ఆహారంలో స్వీయం ఎంటర్ అయిందో ఏమైంది? ఎవడైనా తన కొరకు, ఎవరి కొరకు? తన కొరకు
ఆనాటి ఆహారమునకు మించి ఎక్కువ తెచ్చుకుంటే అది పాడైపోతుంది. అంటే ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించే క్రమంలో, ఆయనతో సహవాసాన్ని కోరుకునే క్రమంలో నా సెల్ఫ్ బెనిఫిట్, నా స్వీయ ప్రయోజనం దాంట్లో కలగలిపి ఉంటుందో అది ప్రభువు శరీరమైన ఇట్స్ నాట్ బెనిఫిట్ ఫర్ యూ. అది నీకు ఎటువంటి ప్రయోజనకరం ఉండదు, కాదు. ఇట్ మే బి ఫ్రమ్ అనదర్ జీసస్, అది ఇంకొక యేసు నుండి వచ్చిందేమో. సిలువ వేయబడినటువంటి తిరిగి లేచినటువంటి ఈ యేసు నుండి కాక మరొక యేసు నుండి వచ్చిందేమో. పౌలు భక్తుడు అన్నాడు, మా ద్వారా ప్రకటింపబడిన సువార్త మా యొద్ద నుండి వచ్చినటువంటి పత్రిక వలనైనా, లేక మా పేరుతో వచ్చిన పత్రిక వలనైనా, దేవదూత వలనైనా దానికి భిన్నమైనటువంటి సువార్త మీరు వింటే దాని జోలికి మీరు పోవద్దు. కానీ ఈ దినాల్లో మన స్వీయాన్ని టికిల్ చేసేటటువంటి సువార్త, మన స్వీయానికి చక్కలి గింతలు పెట్టేటటువంటి సువార్తకి ఎందుకు క్రైస్తవుడు తిరుగుతూ ఉన్నాడు? ఇట్ ఈస్ ద గాస్పల్ ఫ్రమ్ అనదర్ జీసస్. అది మరొక యేసు నుండి వచ్చిన సువార్త, ఈ క్రీస్తు నుండి వచ్చినటువంటి సువార్త కాదు. ఈ క్రీస్తు నుండి వచ్చిన సువార్తలో శరీరమును ఆస్పదము చేసుకున్న ఆరాధన ఉండదు. స్వీయ ప్రయోజనాలను వెదికేటటువంటి ఆరాధన ఉండదు. నిద్ర అంతకన్నా ఉండదు. నేను అందుకే ఇందాక మిమ్మల్ని అడిగింది ప్రశ్న, మన మధ్య క్రీస్తు ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? మీ ముందు కరుణామయుడు సినిమా వేశాను అనుకోండి, ఇప్పుడు ఆఖరి ఘట్టానికి తీసుకొని వచ్చాం, సిలువ వేసేటటువంటి సన్నివేశం. నిద్రపోతారు ఎవరన్నా? ఒక సినిమాలో ఉన్న సన్నివేశానికి నిద్రపోనప్పుడు మీ ఎదుట విశ్వాసము ద్వారా సజీవుడై ఉన్న క్రీస్తును, సిలువ వేయబడుచున్నటువంటి క్రీస్తును బాహాటముగా ఈ దినాలలో మీకు అనిపించడం లేదా యేసు బాహాటంగా సిలువ వేయబడుచున్నాడని? క్రైస్తవుడు క్రీస్తును తప్ప స్వీయాన్ని వెతుకుచున్నప్పుడు, క్రీస్తును ప్రకటించాల్సినటువంటి బోధకుడు పేరును, ధనాన్ని వెతుకుచున్నప్పుడు, గుర్తింపు కొరకు ప్రాకులాడుతున్నటువంటి క్రైస్తవుని చూస్తున్నప్పుడు, నా తండ్రి నామం అవమానపరచబడుతుంది, నా క్రీస్తు అవమానపరచబడుతున్నాడని నీ హృదయంలో మంట కలగడం లేదా? బాహాటంగా ఆయన సిలువ వేయబడుతున్నాడని గుర్తించడం లేదా? ఆయన సిలువ వేయబడుతున్నాడని నువ్వు చూడలేకపోతున్నావా? అంతేకాదు, దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును చూచిన తరువాత వెనుకకు తిరుగుచున్న వారి వలన కదా ఆయన బాహాటంగా సిలువ వేయబడుతుంది. అలాంటి వారు సంఘములో లేరా? అలాంటి స్థితిలో మనము లేమా? సిలువ వేయబడుచున్నటువంటి క్రీస్తు మీ కళ్ళ ముందు కనపడడం లేదా? మరి మీకు అంత సాంత్వనగా నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసమును బట్టి జీవించే స్థితిలో ఉంటున్నారా క్రైస్తవులారా? వెలిచూపు వలన కాక
విశ్వాసము ద్వారా మనం నడుచుకుందాం. ఏ దృష్టితో వస్తున్నావు నువ్వు క్రైస్తవ సంఘానికి? నీకు ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఏముండదు సహోదరి సహోదరుడా. అలాగే కనుక నువ్వు యేసును వెంబడించేవాడు అయితే, విశ్వాసము ద్వారా సిలువ వేయబడుతున్నటువంటి యేసును చూడు. అది నీ ద్వారా, నీ సహోదరుల ద్వారా, నీ సేవకుల ద్వారా. ఎస్, అవును. యేసు యొక్క మహిమను కాక తమ స్వీయ మహిమను వెదకుచున్న సేవకులను బట్టి మీ హృదయాలు మండడం లేదా? సంస్థలను బట్టి మీ హృదయాలు మండడం లేదా? వారు వెనుక తిరిగిన వారు, ఐగుప్తులో సమాధి చేసుకున్నటువంటి వారు, ఒకే ఆహారం తిన్నారు కానీ అది కుళ్ళిపోయినదిగా మారిపోయింది. వారికి కారణం వారు తమ స్వీయాలను బట్టి, తమ స్వీయ ప్రయోజనాలను బట్టి, స్వార్థ ప్రయోజనాలను బట్టి ఆయన వెంబడించేవారుగా మారిపోయారు. ఎవరైనా నిన్ను గూర్చి అనవసరమైన నిందలు వ్యాప్తి చేస్తూ ఉంటే స్థిమితంగా, సాంత్వనగా నీకు ఉంటుందా? మరి యేసును గూర్చి ఆయన నామం అవమానపరచబడుతూ ఉంటే ఒక క్రైస్తవుని వలన, ఒక సహోదరి వలన, ఒక విశ్వాసి వలన, ఒక సేవకుని వలన, డినామినేషన్స్ వలన నీకంత నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ ఘోషిస్తూ ఉంది కదా, శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు, శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. శరీరం కారణం కాకూడదు అన్నాడు క్రీస్తును ఆరాధించడానికి. ఆత్మలో ఆరాధించేవారు అవ్వాలి. ఆత్మ కలిగించు ఐక్యతతో ఆయన సేవించేవారు అవ్వాలి. కానీ ఈ దినాల్లో అలాగే ఆయన వెంబడించేవారుగా ఉంటా ఉన్నారు, శరీరం ద్వారా మాత్రమే. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, యేసుక్రీస్తును వారు విశ్వాసము ద్వారా చూడలేకపోయారు. విశ్వాసము కలిగిన వారితో కలిసి సాక్ష్యమివ్వనందున దేవుడు వారి యందు సంతోషించలేదు అనే మాటను కూడా మనం ఇంకో చోట చూస్తాం. ఒక్కడు క్రీస్తును చూచిన వాడు వాళ్ళందరిలో, సంఘమందుండి క్రీస్తును చూచిన వాడు ఒక్కడే 6 లక్షల మందిలో. ఈ దినాల్లో సంఘమందుండి క్రీస్తును చూస్తున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో ఈ సంఘంలో? నీ ఎదుట క్రీస్తున్నాడా? నీ ప్రక్కన క్రీస్తున్నాడా? నీ ముందు క్రీస్తున్నాడా? మన మధ్య క్రీస్తు ఉన్నాడా? ఉంటే ఆయన పొజిషన్ ఏంటి? సిలువ వేయబడుతున్న వానిగా ఉన్నాడా? మహిమపరచబడుతున్న వానిగా ఉన్నాడా? ఎలా చూడగలుగుతున్నావు? వారు ఐగుప్తుకు వెళ్ళిపోయారట. సంఘంలోనే కూర్చున్నాం, ఐగుప్తుకు వెళ్ళిన జీవితాలు ఏమైనా ఉన్నాయా? ఆ గొణుగులతోటి, సణుగులతోటి, కోపంతో, ద్వేషంతో, అసూయతోటి, కలహంతో, అపవిత్రతను కోరుకోవడంతో, తిండి వలన, మత్తు వలన ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఐగుప్తులో సమాధి చేయబడ్డారు. బహుశా ఇవే కారణాలు ఈ దినాల్లో క్రైస్తవుని సంఘంలో కూర్చోబెట్టి కూడా లోకంలో సమాధి చేస్తూ ఉన్నాయేమో. కాదంటారా? ఎప్పుడైతే మనము విశ్వాస సంబంధమైన చూపు లేని వారంగా ఉంటామో, శరీరముతో మాత్రమే దేవుణ్ణి స్తుతించే వారంగా ఉంటామో,
నిన్ను మెళకువగా ఉంచడానికి ఒక భీకరమైనటువంటి మ్యూజిక్, గొప్ప స్తుతి ఆరాధన మాత్రం ఉంటేనే నువ్వు మెళకువగా ఉండగలవా సంఘంలో? అది శరీరమును ఆస్పదం చేసుకున్న ఆరాధన కాదంటారా? ఎప్పుడైతే ఆత్మ ద్వారా కాక శరీరముతో ఆరాధించే స్థితిలో సంఘం ఉంటుందో, ద క్యాటాస్ట్రఫీ దట్ ఏ క్రిస్టియన్ కెన్ గెట్, క్రైస్తవుడు పొందుకోగలిగినటువంటి భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి నష్టం ఏమిటి అంటే, ఒకసారి మనం ఒక జీవితాన్ని చూడడం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. ఇక్కడ ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబును చూస్తాం. అలాగే యోధా రాజు అయినటువంటి యెహోషాపాతును చూస్తాం. సిరియన్లతోటి యుద్ధానికి వెళ్ళాలని ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు కోరుకుంటూ ఉండగా, ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబుతోటి యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు వియ్యముంది ఆయనతో సహవాసం కలిగి. ఎవరు ఈ అహాబు? నాబోతును చంపి ఆ పొలాన్ని అక్రమంగా తీసుకున్నవాడు. దేవుని ప్రవక్తలను చంపడానికి సైనికులను పంపినవాడు. ఈ అహాబుతో స్నేహం యెహోషాపాతుకు ఉన్నది. చూడండి, ఎప్పుడైతే సిరియన్లతోటి యుద్ధానికి వెళ్ళాలని అహాబ్ అనుకున్నాడో, ప్రవక్తలను పిలిపించాడు. ప్రవక్తలను పిలిపించి మనం చూస్తాం. ఆ తర్వాత అహాబు కూడా పశ్చాత్తాపడినట్లుగా చూస్తాం. కానీ అంతిమంగా అహాబు నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఏదో ఒక దినాన పడిన పశ్చాత్తాపం మనల్ని పరలోకానికి తీసుకుని వెళుతుందన్న భ్రమలో ఉండొద్దు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మోషే అంతం వరకు సహించాడట. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టుగా బ్రతికాడట. 6 లక్షల మందిలో ఒక్కడే. బహుశా లోకమంతా ఇటువైపు వెళ్తుంది, నేను ఒక్కడే ఎందుకు ఇలా నడవాలి? విశ్వాసంతో విశ్వాస చూపు కలిగినట్టు వాళ్ళు బహు తక్కువ మంది సహోదరి సహోదరుడా. మేబీ నో కంపానియన్ ఫర్ యూ. నీకు మరొక సహకారి దొరకకపోవచ్చు కూడా. అదే విశ్వాస సంబంధమైన దృష్టి కలిగిన వారు. అంత మాత్రాన వెనుకకు తిరిగైతావా? ఇక్కడ చూడండి, అహాబు ప్రవక్తలను పిలిపించాడు. పిలిపించి, నేను యుద్ధానికి వెళ్ళడానికి దేవుడు ఏమనుకుంటున్నాడో చెప్పండి అంటే, అందరూ ప్రవక్తలు నీవు సిరియన్లను జయిస్తావు అని చెప్తా ఉన్నారట. యెహోషాపాతు, వీరేనా, ఇంకొక ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. చూడండి, ఇంకొక ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడు, మీకాయా ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడు నాకు మేలు ప్రకటించడు. ఈ దినాల్లో మనం వింటున్న సువార్త కూడా అలాగే ఉందా? వేరే సంఘానికి పోతే, వేరే చర్చికి పోతే ఎప్పుడు ఎంత చక్కగా ఆశీర్వాదం గూర్చి, దీవెనలను గూర్చి, నీవు హెచ్చించబడడం గూర్చి, నువ్వు పడిపోయిన చోట నిన్ను లేపుతాడని, నిన్ను ఘనపరుస్తాడని ఎంత చక్కగా ప్రకటిస్తారు. ఇక్కడేంటి, ఎప్పుడు చూసినా నీ స్వీయం చంపబడాలి, నీ స్వీయం సిలువ వేయబడాలి, నీ సిలువ ఎత్తుకొని వెంబడించు, నిన్ను నువ్వు తగ్గించుకో అని ఎందుకు చెప్తారు ఇక్కడ?
చూడండి మికాయా గురించి అహాబు మాట, ఇతడు ఎప్పుడు నాకు కీడే ప్రకటిస్తూ ఉన్నాడు, మేలెప్పుడు ప్రకటించడు. సరే పిలిపించాడు మికాయాను. కాదయ్యా, కాదు మహారాజా, నువ్వు ఆయన కూడా పిలిపించు. సరే పిలిపిద్దాం. పిలిపించిన తర్వాత యెహోవా యొద్ద నుండి సెలవు తీసుకొని నా కొరకు చెప్తాను. నువ్వు కోరుకున్నదా, యెహోవా సెలవిచ్చినదా? ఆశ్చర్యకరంగా అక్కడ చూడండి 22వ అధ్యాయము 15వ వచనం. అతడు రాజు నొద్దకు వచ్చినప్పుడు రాజు, మికాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోద్గిలాదు మీదికి పోకుందుమా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజు అయిన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయముందుదు అని నా రాజుతో అనెను. సరే నువ్వు వెళ్ళు, దేవుడు సెలవిస్తావన్నాడు, దాన్ని నీకు అప్పగిస్తాడని, నువ్వు దాన్ని జయిస్తావని చెప్పినప్పుడు ఆహా వెంటనే గమనించండి, నమ్మలేదు. ఆయన ఆశించింది ఏంటి? ఎప్పుడు తనకు మేలు చెప్పాలని, కీడు ప్రకటించకూడదని. దేవుడు నీకు జయమిస్తాడనేది మేలా కీడా? మేలే కదా ప్రకటించింది. కానీ ఆ తరువాత వచనంలో అహాబు ఏమంటున్నాడు? అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా. ఎన్నిసార్లు చెప్పానయ్యా, నీతో ప్రమాణం చేపించి మేలైంది, నాకు నిజమే పలుకని ఎన్నిసార్లు చెప్పాను. మేలేగా ప్రకటించింది. చూడండి. సరే అతడు, ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదరియుండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా? చూడండి, ఇంటికి పోమంటున్నాడు. కాపర్లేడు, చెదరిపోయి ఉన్నారు ఇశ్రాయేలీలు, ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. చూడండి, కీడే ప్రకటన చేస్తా ఉన్నాడు. ముందేమో జయం పొందుతావన్నాడు, నేను బ్రతిమాలిన తర్వాత మళ్ళా చూడండి కీడు ప్రకటిస్తున్నాడు. మికాయా ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచి తిని, అహాబు రామోద్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతని ప్రేరేపించుదు అని అతనిని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయవని అతనికి సెలవిచ్చెను. ప్రవక్తల నోట అబద్ధపు ఆత్మ. ఒక ప్రవక్త నోట అబద్ధపు ఆత్మ ఉంటే మనకు నిరీక్షణ ఎక్కడిక? అదే జరుగుతుంది అంత్యదినాల్లో. యేసు ప్రభు వారు చెప్పారు, నీ రాకడకు సూచనలేంటయ్యా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా.
11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ప్రవక్త నోటనే అబద్ధపు ఆత్మ ఉంటే there is no hope for a common man. ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి నిరీక్షణ ఇక ఉండదు. మనం ఇందాక చూసాం, ఎవరు ఆ ఆత్మ నుంచింది? దేవుడే. అంటే పరోక్షంగా మోసపుచ్చు ఆత్మలో ఉంచింది ఎవరు? దేవుడే. దేవుడే మోసపుచ్చు ఆత్మకు నిన్ను అప్పగిస్తే నీకిక ఎన్నటికైనా నిరీక్షణ ఉంటుందా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అందుకే అంటున్నాడు, నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకోండి, లేకపోతే మోసపుచ్చబడడానికి చాలా అవకాశం ఉంది. అబద్ధ ప్రవక్త నోట అబద్ధపు ఆత్మ. నేను జయించగలనా? నేను హెచ్చించబడగలనా? ఎస్, గాడ్ విల్ రైజ్ యూ. దేవుడు నిన్ను పైకి లేపుతాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఈ మధ్య సోషల్ మీడియా ట్రెండింగ్ సాంగ్, ఏమైనా చేయగలడు ఆయన, నీ కథ మొత్తం మార్చగలడు, నువ్వెక్కడ పడిపోయావో అక్కడిని నిన్ను లేపగలడు. ఎక్కడ పడిపోయావు? లోకంలోనే కదా. లోకంలో లేపితే ఏం ప్రయోజనం? నీవు ఏ స్థితి నుండి పడితివో మారు మనసు పొందు, అక్కడ లే మరలా పైకి. దేవుని గ్రంథానికి, దేవుని ఆత్మ తలంపుకు పూర్తిగా భిన్నమైన కోణంలో ప్రవక్తలు నడిపిస్తున్నారు సహోదరులారా, సేవకులు నడిపిస్తున్నారు. వెరీ ఫ్యూ ఆర్ ప్రీచింగ్ ద రియల్ గాస్పల్. చాలా కొద్ది మందే నిజమైన సువార్తను ప్రకటిస్తున్నారు. నువ్వు ఎక్కడ ఓడిపోయావో, ఏ స్థితిలో నువ్వు ఓడిపోయావో, నీ స్వీయాన్ని జయించలేక నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడనే ఆయన వైపు చూడు. ఆయన నీకు స్వీయం మీద, నీ పాపం మీద, నీ శరీరం మీద నీకు జయాన్ని ఇస్తాడని ప్రకటించే సువార్త కనుమరుగైపోతుంది. అబద్ధపు ఆత్మ ప్రవక్తలలోనికి వస్తుంది. ఆడ చూస్తాం, తరువాత యెహోషాపాతు వినలేదు ఆ మాట. అహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళిపోయి అహాబు ఏమో చంపబడ్డాడు. యెహోషాపాతు కూడా దాదాపుగా చావు అంచుల్లోకి పోయి వచ్చాడు. వామ్మో వామ్మో నన్ను చంపేస్తారని చెప్పని కేకలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. దేవుని కృప వలన తప్పించబడ్డాడు. అనేకులు అట్టి కృపను పొందకుండా తప్పిపోదురేమోనని జాగ్రత్త పడండి. అందరికీ అటువంటి కృప దొరుకుతుందా? దాన్ని పోగొట్టుకుంటారేమో. పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు? వెనుదిరిగి చూచిన వాళ్ళు. స్వీయమును సిలువలో జయించడానికి చాలా దగ్గరగా వచ్చి వెనుతిరిగి చూచిన వాళ్ళు. అహాబు చాలా ముందు చూపు కలిగినవాడు. అహాబు చాలా ముందు చూపు కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే నాబోతును చంపించాడో దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఏ స్థలమందైతే నాబోతు రక్తమును కుక్కలు నాకాయో ఆ స్థలమందు నీ రక్తాన్ని కూడా నాకుతాయి. అంటే ఏం చేశాడు తెలుసా తెలివిగా అహాబు? అక్కడ అసలు స్థలమే లేకుండా శుభ్రంగా ఏం చేశాడు తెలుసా? సరస్సు కట్టించాడు.
స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నాడండి ఆ స్థలంలో. ఏ స్థలమందు కుక్కలు నాకుతాయి అన్నాడో ఆడ అసలు మట్టే లేకుండా చేస్తే తెలివిగా ఏం చేశాడు? స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నాడు. కానీ దేవుని మాట నెరవేర్చబడక మారదు. ఎప్పుడైతే అహాబుకు బాణం తగిలిందో ఆ రక్తం అంతా రథంలో గడ్డగట్టుకుపోయింది. ఆ రథం అంతా నిండిపోయింది. అహాబ్ చనిపోయిన తర్వాత ఆ రథాన్ని తీసుకొని వచ్చాడు సైనికుడు. ఎక్కడ గడిగాడో తెలుసా? ఆ కొలంలోనే గడిగాడు. ఆ కొలంలో అహాబు రక్తాన్ని కడుగుతూ ఉంటే కుక్కలు వచ్చి, గాడ్స్ వర్డ్ నెవర్ చేంజెస్. ఆయన వాక్యెన్నడూ మారదు. ఆ దినాన అహాబు యెహోషాపాతులు ఎదుర్కొన్న పరీక్ష ఈనాడు క్రైస్తవులంగా మనం కూడా ఎదుర్కోవాలి. అబద్ధపు ఆత్మ ప్రవక్తల నోట ఉంచితే నిరీక్షణ లేదు. అది అబద్ధపు ఆత్మ, దేవుని ఆత్మ. తెలియాలంటే ఎలా? ఇశ్రాయేలీలు 6 లక్షల మంది, మోషే ఒక్కడే. దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చానని, దేవుడే మమ్మలను విడిపించానని, మమ్మల్ని నడిపిస్తున్నది దేవుడే అన్నదానికి రుజువేంటి? రుజువు ఎప్పుడు అడుగుతారండి? కనబడనప్పుడు రుజువు అడుగుతాం. ఇశ్రాయేలీలు కనబడలేదు, కానీ మోషే అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి. ఎంత ఖచ్చితంగా ఆయన బుద్ధి ఉన్నది అంటే, ఆయన ముందు దేవుడు క్రీస్తు ఎల్లప్పుడూ ఉన్నాడు. ఎల్లప్పుడూ క్రీస్తు ఆయన ఎదుటున్నాడు. విశ్వాసమును బట్టి చూచేవాని దృష్టి అలా ఉంటుంది. నువ్వు నీ ఇంటిలో ఉండినప్పుడు, నీ పనిలో ఉండినప్పుడు, సహోదరులు నిన్ను నిందిస్తున్నప్పుడు, నిష్కారణంగా ద్వేషిస్తున్నప్పుడు, ఎస్, క్రీస్తు నా ఎదుట ఉన్నాడు. జాన్ డానియల్ గారు మన మధ్యకు వచ్చారనుకోండి, మన ఇంట్లో ఆయనకు ఆతిథ్యం ఏర్పాటు చేశాం. ఇంతలో మనకెవరో, లేకపోతే మనమే ఎవరికి వచ్చి ఉంటే వాళ్ళు వచ్చి బాగా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారనుకోండి, లేదు నిందిస్తా అవమానిస్తూ ఉన్నారు, పోయి గట్టిగా వార్నింగ్ ఇస్తామా? ఏం చేస్తాం? సాధ్యమైనంత సమాధానంగా కనపడాలని ప్రయత్నం చేస్తామా లేదా? క్రీస్తు ఎదుట ఉండే క్రైస్తవుడు నిత్యము క్రీస్తును మహిమపరచాలని కోరుకుంటాడు. ఎప్పుడు క్రీస్తు ఎదుట ఉండేవాడు. అందుకే మోషే తప్పిపోలేదు. తప్పిపోలేదా? అదేంది, మోషే తప్పిపోయాడు కదా, వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు కదా. వాళ్ళ అరణ్యంలో చచ్చిపోయారు, ఈయన కూడా చనిపోయాడు. మోషే వాగ్దాన భూమిలో ప్రవేశించాడు, వారికంటే ఇంకా గొప్పగా ప్రవేశించాడు. రూపాంతర అనుభవంలో, రూపాంతర కొండ మీద మహిమలో ప్రవేశించాడు యెరూషలేంలో. దేవుడెన్నడూ ఆయన ఎదుట నివసించే వారికి ఆయన అన్యాయం చేయడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. పరలోక సంబంధమైన ప్రతి ఐశ్వర్యాన్ని మీకు ఇస్తాడు.
ఆయన మహిమకు సమరూపమైన మహిమ కలిగిన దానిగా మీ మట్టి శరీరాన్ని ఆయన మార్చగలడు. మీరు ఆయన ఎదుట ఉండాలని, ఆయన్ను మీ ఎదుట ఉంచుకోవాలని మీరు తీర్మానం చేసుకుంటే, లేనట్లయితే అబద్ధపు ఆత్మ ప్రవక్తల నోట దేవుడు ఉంచవలసినటువంటి స్థితికి క్రైస్తవ్యం వెళ్తుంది. బహుశా మనం కూడా ఆ రోజులకు ఎంతో దూరంలో ఉండాం. గనుక ప్రియ సహోదరులారా, దేవుని ఎదుట జీవించడం నేర్చుకుందాం. క్రీస్తు ఎదుట నివసించడం నేర్చుకుందాం. భక్తి మనకొద్దు, ఆత్మ కావాలి, ఆత్మీయ జీవితం కావాలి. అదే ఈ దినాల్లో దేవుడు మాకు పెట్టినటువంటి భారం. అందుకే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా, అపోస్తలులు ఆరాధించిన ఆరాధనకు సమానంగా మా ఆరాధనలు ఉండాలి. ఆ దినాల్లో ఒక్క స్పీకర్ లేరు, ఆ దినాలలో ఒక్క స్టేజ్ లేదు, ఆ దినాలలో ఒక ప్రత్యేకమైన స్థలం లేదు. అందరూ సహవసించడానికి కూడుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించిన కృపావరం ఉండేది. భాషావరం, ప్రార్థించేవరం, స్తుతించేవరం, హెచ్చరించేవరం, బోధ చేసేవరం, వివరించేవరం, ప్రకటించేవరం. అందరూ కలిసి ఆత్మ ఎలాగా నడిపిస్తాడో అలాగా నడిచేవారు. మేము కూడా ఆ దినాలు చూడాలని ఆశపడతా ఉన్నాం. ప్రభు చిత్తమైతే ఒక దినాన మనకుండిన ఈ సంఘాలన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో, ఈ 4 గోడల మధ్యన కాదు, ఓపెన్ ఎయిర్ గ్యాదరింగ్ పెట్టాలనుకుంటున్నాం. ఓపెన్గా, బహిరంగంగా ఒక స్థలంలో కూడుకుందాం. అక్కడెవరూ స్పీకర్ ఉండరు. ప్రతి ఒక్కరూ దేవుని యొద్ద పొందుకోవడానికి కాదు, దేవునికి ఏమి ఇద్దామని వస్తారు. వస్తు రూపంగా కాదు, నీకు కలిగిన ఆత్మవరం ఏదైనా సంఘానికి ఇవ్వడానికి, ప్రవచించడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి, హెచ్చరించడానికి, బోధ చెప్పడానికి ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. అలాగా నో టైం రెస్ట్రిక్షన్, సమయ నిబంధన లేదు. అందరం ఉదయం నుంచి బహుశా సాయంత్రం వరకు ఆత్మదేవుడు ఎంతసేపు నడిపిస్తే అంతసేపు ఆరాధించాలని, అలాంటి రోజులు చూడాలని కోరుకుంటూ ఉన్నాం. మీలో కూడా అటువంటి వాంఛ, అటువంటి కాంక్ష ఉంటే ప్రార్థించండి. సమయం, తేదీ పరిశుద్ధాత్ముడు నిర్ణయిస్తాడు. ఎందుకంటే కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. సిద్ధపడడం మన పని. కూటాలు ఏవైనా ఏర్పాటు చేస్తున్నామంటే ముందుగానే 30 రోజుల నుంచి కూటం సిద్ధపడి అందుకే ఒక భక్తుడు అంటాడు, ఒకరోజు కూటానికి 24 గంటలు సిద్ధపడి 1 గంట పాటు దేవుని సన్నిధిలో గడిపితే అది దేవునికి ప్రీతికరం కాదు. క్రైస్తవ సంఘంలో అది రివర్స్లో జరగాలి. ఏర్పాట్లన్నీ ఒకరోజంతా చేసి 1 గంట దేవుని సన్నిధిలో కూర్చోడానికా? కాదు. మేము దానికి రివర్స్లో, ఎటువంటి ఏర్పాట్లు లేకుండా దేవుని సన్నిధిలోనే కూర్చొని, రెండవ మాట కాకుండా దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడినటువంటి మాట మాత్రమే వినేటటువంటి స్థాయిలో ఆరాధించాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రభు అటువంటి దినాలు మన మధ్యకు తీసుకొని రావాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అవును, క్రీస్తును చూస్తున్నటువంటి వారు వెనుదిరిగి చూడరు. ఇశ్రాయేలీయులు బంధకాల నుండి విడిపింపబడ్డారు, బానిసత్వం నుండి విడిపింపబడ్డారు,
వాగ్దాన దేశం వైపు ప్రయాణం సాగించారు. కానీ వారి హృదయాలు మరలా ఐగుప్తును కోరుకొని ఐగుప్తులోనికి వెళ్ళిపోయినాయి. ప్రభువా, అలాగే అహాబు యెహోషాపాతులు దేవుని మాట విన్నారు, కానీ వెనుదిరిగారు, దేవుని మాటకు లోబడలేదు. ఫలితంగా ప్రభువా ఎంత నాశనం! దేవా, ప్రవక్తల నోట అబద్ధపు ఆత్మ ఉంచినటువంటి పరిస్థితి అయ్యా ఈ దినాల్లో కూడా మేము చూస్తూ ఉన్నాం. అనేక మంది అబద్ధ ప్రవక్త ఆత్మ కలిగినటువంటి వారు సంఘాలను మోసగిస్తూ ఉన్నారు. స్వీయము సిలువ వేయబడి తను తాను ఉపేక్షించుకొని తగ్గించుకొని క్రీస్తును మాత్రమే మహిమపరిచి హెచ్చించేవాడిగా క్రైస్తవుడు ఉండాలని బోధించడానికి బదులు నీ స్వీయం తృప్తిపరచబడుతుంది, నీ అహం ఘనపరచబడుతుంది. నువ్వెక్కడ పడ్డావో అక్కడ నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, అనేక మంది నీకు దాసోహం అయ్యేటట్లు చేస్తాడు. ఇటువంటి మోసపుచ్చే బోధలతోటి సంఘాన్ని మోసగిస్తూ ఉన్నారయ్యా. నిజమైన ఆత్మీయ దృష్టి కలిగినటువంటి వాడు అది అబద్ధపు ఆత్మ అని గ్రహించగలుగుతాడు. ఫలితంగా భయంకరమైన నాశనం నుండి తప్పించబడతాడు. ప్రభువా, మేము క్రీస్తును చూస్తున్న వారిగా ఉండాలి. అదొక్కటే అబద్ధపు ఆత్మ నుండి తప్పించేటటువంటి జీవితం. క్రీస్తు ఎదుట మా జీవితాలు ఉండాలి. మోషే సంఘమందుండి క్రీస్తును చూస్తూ ఉన్నాడట. అనేక మంది అవిశ్వాసులు కదా ప్రభువా, వారందరూ 6 లక్షల మంది అవిశ్వాసులు. వారి మధ్య ఒక్కడే విశ్వాసము ద్వారా సంఘము మధ్యలో ఉన్నవానిగా, క్రీస్తును చూస్తున్నవానిగా జీవించగలిగాడు. ఈ దినాల్లో మా మధ్యన కూడా అటువంటి వారిని లేపండి, మమ్మల్ని అందరినీ అలాగ మార్చండి ప్రభువా. మాకు లోకంతో సంబంధం లేదు, ఆత్మ సంబంధమైన దృష్టి కలిగిన వారమై నిన్ను వెదికే వారిగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి. ఇక్కడ చేరిన మేమందరం కూడా ప్రభువా నీ నామముననే చేరాం, నీ మాట కోసమే చేరాం, నిన్ను స్తుతించడానికే చేరాం, నిన్ను చూడడానికే చేరాం, నీ ఎదుట నివసించడానికే చేరాం అని కదా ప్రభువా నువ్వు మమ్మలను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. కానీ అనేక మంది నిద్రమత్తాత్మలో, నిర్లక్ష్యపు స్వభావంలో వాక్యాన్ని విని గ్రహించలేని స్థితిలో ఉంటా ఉన్నారు. వీరందరూ మోసగించబడడానికి అర్హులుగా మారిపోతారు కదా ప్రభువా. అయ్యా, అట్టి భయంకరమైన వినాశనం నుండి మమ్మల్ని అందరినీ మీరు తప్పించండి. నీ కృపలో మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. సత్యమైన నిన్ను సేవించేవారిగా, ఘనపరిచేవారిగా మార్చమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.